జై భీమ్. వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వివారస్. ఇవాళ మనము ఒక మంచి గ్రామర్ రూల్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ క్వెషన్ మనకి టెట్ 2012లో అడిగిన క్వెషన్ అనమాట. ఈ క్వెషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనము. ఐ షల్ గివ్ హర్ ద మెసేజ్ యాస్ సూన్ యాజ్ ఐ డాష్ హర్ అని మనకు క్వెషన్ ఉంది. మనకు ఆప్షన్స్ ఏమున్నాయంటే ఆప్షన్ 1 విల్ హ్యావ్, 2 వుడ్ హ్యావ్ సీన్, 3 వుడ్ సీ, 4 సీ అని మనకి ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక సెకండ్ ఆలోచించండి. మీరు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో నాకు చెప్పండి. ఒకవేళ మీ ఆన్సర్ గాని ఆప్షన్ 4 అయితే యూ ఆర్ 100% రైట్. యూ హావ్ సెక్యూర్డ్ 1 మార్క్ ఇన్ దిస్ కాంపిటీటివ్ ఎగ్జామ్. ఈ ఆప్షన్ 4 సి అన్నది ఎందుకు కరెక్టో ఇప్పుడు చెప్తాను మీకు. ఎందుకంటే సెంటెన్స్ చూడండి ఒకసారి. యాస్ సూన్ యాజ్ అనే టైమ్ కంజంక్షన్ ఉందక్కడ. యాస్ సూన్ యాజ్ అయినంత త్వరగా, అయినంత త్వరగా అనే టైమ్ కంజంక్షన్ ఉంది. ఫ్యూచర్ మీనింగ్ ఉన్నా కూడా టైమ్ క్లాజెస్‌లో మనము ఫ్యూచర్ టెన్స్ యూజ్ చెయ్యము. ఓకే. రూల్ ఏంటి అంటే యాస్ సూన్ యాజ్ గాని, వెన్ గాని, బిఫోర్ గాని, ఆఫ్టర్ గాని ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మెయిన్ క్లాజ్ ఫ్యూచర్‌లో ఉంటుంది. సో, కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఐ షల్ గివ్ హర్ ద మెసేజ్ యాస్ సూన్ యాజ్ ఐ సీ హర్. ఆవిడని చూడగానే నేను ఆవిడకి మెసేజ్ ఇస్తాను. మనకి కరెక్ట్ ఆన్సర్ తెలిసింది కాబట్టి ఓకే గానీ, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్ 1 చూడండి నాన్న. అక్కడేముంది? విల్ హావ్ సీన్ అనుంది. టైమ్ క్లాజ్‌లో ఫ్యూచర్ పర్ఫెక్ట్‌ని యూజ్ చెయ్యరు. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 2 వుడ్ హావ్ సీన్. ఇది కండిషనల్ ఆర్ అన్‌రియల్ పాస్ట్ మీనింగ్ ఇస్తుంది. వుడ్ హావ్ సీన్ అన్నది. కాబట్టి అది కూడా రాంగే. ఆప్షన్ 3 ఏముంది? వుడ్ సీ అనుంది. వుడ్ అన్నది ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ కండిషనల్ కోసం యూజ్ చేస్తాం గానీ, ఇక్కడ కాదు. కాబట్టి ఆప్షన్ 3 కూడా రాంగ్. నేను ఇప్పుడు మీకు 2 సెంటెన్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్‌కి చూడండి. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. నేను ఇల్లు చేరగానే మీకు కాల్ చేస్తాను. షీ విల్ స్టార్ట్ వర్క్ ఆఫ్టర్ షీ ఫినిషెస్ లంచ్. ఆవిడ లంచ్ పూర్తి చేయగానే, లంచ్ ఫినిష్ చేసుకోగానే కాల్ చేస్తుంది. వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. సరే. అయితే మీకు ఇవాళ ఈ గ్రామర్ రూల్ అర్థమైందని నేను నమ్ముతున్నాను. మీ ప్రాక్టీస్ కోసం నేను కింద కామెంట్స్‌లో ఒక క్వెషన్ ఇస్తాను. ఆ క్వెషన్‌ని మీరు అటెంప్ట్ చేసి మీ అండర్‌స్టాండింగ్‌ని తెలియజేసుకోండి. ఓకే. I will see you again in the next class with another amazing grammar rule. Until then, keep learning, keep practicing. All the best. Jai Bhim and bye.